రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినత సద్వరాయ మంగళం వాసవాది వినత సద్వరాయ మంగళం సద్వరాయ మంగళం రాయ మంగళం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం రామభద్రక్షేత్రం ఇది రామభద్రక్షేత్రం చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ భారకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజఘటకదేహాయ చారుమంగళం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కేవలం వేదాధ్యయనము
వేదము ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అంటే తప్పితప అని వేదాధ్యయనం చేయాలన్నా, శాస్త్రాధ్యయనం చేయాలన్నా, ఏదో స్కూల్కి వెళ్ళి కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకొచ్చి పరీక్షలు రాసి మరలా మర్చిపోవడం ఉన్నది. జీవితకాలం అంతా కూడా నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇదొక తపస్సే. అలాంటి వేదం ఎవరి చేత ప్రకాశించబడుతుంది? వేదాంతాది శాస్త్రాలు అంటే తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్. వేదాంతాది శాస్త్రాల ద్వారా నిగమాంతాది వర్ణితాన్ని మహనీయుడు అన్నమాచార్య స్వామి వారు అన్న విధంగా అలాంటి వేదాంతాది శాస్త్రాలు ఎవరి చేత ప్రకాశించబడుతున్నాయి అంటే మహీశ్వరేశ్చేత్. మహి అంటే భూమి. భూమి మీద ఉండేటువంటి సురులు ఎవరు అంటే ఇక్కడికి వచ్చారు కదా విప్రోత్తములు. రామభద్ర కుటుంబ సభ్యులైనటువంటి శ్రీమతి శ్రీదేవి వేణుగోపాల్ గారు, అదేవిధంగా సాయిబాబా గారు. ఈ వేదాంతాది శాస్త్రాలు ఎవరి చేత ప్రకాశించబడుతున్నాయి సార్? ఈ విప్రోత్తముల చేత, వేదమూర్తుల చేత. అందుకనే గోబ్రాహ్మణ హితాయత. ఏ సంకల్పం చేసినా గోవులు బ్రాహ్మణులు క్షేమంగా ఉంటాయి. ఎందుకంటే గోవు ఏ విధానంగా గ్రాసాన్ని తీసుకొని క్షీరాన్ని, దధిని, ఘృతాన్ని ఇస్తుందో, ఆ ఘృతం ద్వారా మరలా యజ్ఞయాగాది క్రతువులు చేసి పాడి పంట సుజలం సుఫలం సస్యశ్యామలం అంటాం కదా. అలా ఈ కలియుగంలో అన్నగత ప్రాణులు అంట. కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళ ధర్మాల్లో ఉండాలి అని అంటే మనం తప్పకుండా వీరందరినీ కూడా ఆరాధించాలి. ఇప్పుడు అమ్మవారు చండీ అమ్మవారైనా ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి విప్రోత్తములు మొదటిసారి రామభద్ర క్షేత్రానికి రావడము మీ అందరికీ కూడా మా కుటుంబ సభ్యుల సమక్షంలో చెప్తున్నాను. ఇది కేవలం లోక కళ్యాణం మాత్రమే సంకల్పం చేసినటువంటి కార్యక్రమం. దీనికి యజమానులు కూడా ఎవరు అంటే సీతారామచంద్ర స్వామి వారు. మా అందరినీ కూడా ఒక పనిముట్టుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని, మీ అందరి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించారు. కావున నాహం కర్త హరికర్త అన్న విధానంగా పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, అట పలికెద భవహర మగునట అన్న విధానంగా రామనామ సంయుక్త. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తులు అంతా కూడా చతుర్వేద స్వాహాపూర్వక, లేకపోతే శ్రీరుద్రపూర్వక అన్నీ కూడా మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని వేల లక్షల జపాన్ని చేశారు, కొన్ని అనేక పారాయణాలు చేశారు. అయినా కూడా ఇక్కడ రామతారక సంయుక్త అంటే మేము రాముణ్ణి ఎలా భావిస్తాము అని అంటే ఈ రామభద్ర క్షేత్రంలో జగద్గురువుల దివ్యానుగ్రహం, జగద్గురువులే కాదు ఎందరో మహనీయులు, మహాత్ములు, వేదమూర్తులు, వారందరి ఆశీస్సులు, శృంగేరి జగద్గురువులు, కాంచీ జగద్గురువులు, మన ప్రాంతంలో నడిచే దైవమైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు, భావానంద సరస్వతి స్వామి వారు, ఇలా వేదమూర్తులు, మహనీయులు అందరి యొక్క ఆశీస్సులు ఈ క్షేత్రానికి విచ్చేసి అందరికీ భక్తులకి కూడా అనుగ్రహ ఆశీస్సులు ఇచ్చారు. వారందరి ఆశీస్సుల చేత ప్రధానంగా మహీ సురైశ్చేతు. మహి అంటే భూమి మీద ఉండేటువంటి సురులు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి విప్రోత్తములు, వేదమూర్తులు. వారి చేత ప్రకాశించబడుతుంది. వారికి మొట్టమొదటగా మేము రామభద్ర క్షేత్రం నుండి మీ అందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, మనమంతా కూడా రామభద్ర వైదిక కుటుంబం, ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా రామభద్ర కుటుంబమే. కావున అంత శ్రద్ధగా, భక్తిగా ఇక్కడికి విచ్చేసినందుకు స్వాగతాన్ని తెలుపుతూ, ఇంకొద్ది క్షణాల్లో మనకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది 2021లో కరోనా సమయంలో మనము కూడా ఒకరింటికి వెళ్ళి కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. అప్పుడంతా కూడా ఆన్లైన్ మాధ్యమం, ఎందుకంటే మోడర్న్ కదా, అలా అది కూడా చాలా తక్కువ. అలాంటి సమయంలో లోకమంతా క్షేమంగా ఉంటే ఈ సహస్రచండీ చేద్దామని ఇక్కడ మృత్యుంజయ శర్మ గారు ఉన్నారు. అప్పుడు మేమంతా కూడా శతచండీ కార్యక్రమం చేశాము. ఇక్కడ సూర్యనారాయణ వారంతా కూడా ఉన్నారు, మనకు రమేష్ అన్న. మేమందరము కలిసి, వాళ్ళు కూడా ఒక సేవాభావంతో వచ్చి అందరము కలిసి ఇక్కడ శతచండీ చేసినప్పుడు, అన్న తప్పకుండా లోకమంతా క్షేమంగా ఉంటే ఇందులో సీతారామచంద్ర స్వామి వారిని, రామభద్ర స్వామి వారిని యజమానిగా పెట్టి మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ఒక ఆదర్శంగా మన కార్యక్రమం ఎలా ఉండాలి అంటే ఒక ఆదర్శంగా ఉండాలని, నెక్స్ట్ ఎవరైతే చేస్తారో వారికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పాము. కావున ఈ రామభద్ర కుటుంబ క్షేత్రానికి విచ్చేసేటువంటి వారికి
ఈ యాగంలో పాల్గొనేటువంటి విప్రోత్తములకి, వేదమూర్తులకి, వారి అందరికీ కూడా ఆ రామభద్ర స్వామి వారి అనుగ్రహం ఉండాలని, అదే విధానంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రామభద్ర కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా అనుగ్రహం ఉండాలని, వచ్చేటువంటి వారికి అందరికీ కూడా స్వాగతాన్ని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గోవిందన్న ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి, రామదూత హనుమానికి జై శ్రీరామ్. శ్రీరాము లలితాంబిక కాబట్టి మీరు కూడా మా రామనామం చేస్తే మాకు ఇంకా బలం అవుతుంది. మీరే మాకు బలం ఇక్కడ ప్రస్తుతము. రాజా రామచంద్ర భగవానికి. ఓం. ఈ అక్షంతలు తీసుకోండి. అద్య పూర్వోచరిత ఏవం గ్రహ గుణ విజయన విశిష్టాయాం శుభదితో సంకల్పిత పాంచాన్నిక శ్రీ రామతారక మంత్ర జప హోమ సంయుక్త శ్రీ సహస్రచండీ యాగ పూర్వక తథా చ రుద్రార్చనా కర్మణి ఆచార్యాది ఋత్విగ్వర్ణనం చ కరిష్యే. ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అశ్వాయవాస ఉపశృణంత్యాది వాసయ్యా హిరణ్యాన్యస్మై సందానమరవంతం బడవీరం ప్రియా దేవే శ్వాయామయంతి. రామతారక సహిత చండీ అద్భుతం అతి సుందరం శ్రీ మహేశ్వరి సేవ చేయగనామములతో వందనం. రామతారక సహిత చండీ అద్భుతం అతి సుందరం శ్రీ మహేశ్వరి సేవ చేయగనామములతో వందనం. రామతారక సహిత చండీ అద్భుతం అతి సుందరం శ్రీ మహేశ్వరి సేవ చేయగనామములతో వందనం. వరములందగ మానసంబున భక్తితో నిను నిల్పని దర్శనంబున శక్తినియుము దైత్యనాశిని చండికా. కరములెత్తుచు వేడి నీ కథగానమున్మేసేయగా పురహితంబుగ తూముకుంటన మోదముల్ కలిగించుమా. రామతారక సహిత చండీ అద్భుతం అతి సుందరం శ్రీ మహేశ్వరి సేవ చేయగనామములతో వందనం. లలితమాత విశేష పూజకు రామతారక మంత్రముల్ వెలుగులీనగ దేవతా కృప వీక్షణం బహు సుందరం. కలియుగంబున చండి సేవన కామితార్థుల వందనం. ఫలముగా ఇల నిల్పు భక్తుల వైభవం బగునందనం. రామతారక సహిత చండీ అద్భుతం అతి సుందరం శ్రీ మహేశ్వరి సేవ చేయగనామములతో వందనం.
आकृणोमि कृणोम्यासो विष्णो विष्णवास आकृणोमि विष्णो इति विष्णो आस आकृणोमि कृणोम्यासो मे गिरसीत्रो आयि शतां भवा यौः भवति शतायुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति